నిరాడంబరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరంతర విద్యా భాస్కరుడు, రాజమహేంద్రవర భానుప్రకాశుడు శ్రీయుత డాక్టర్ గన్ని భాస్కరరావు గారి ఆహ్వానాన్ని మన్నించి నేటి మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి ఎవరంటే నారావారి పల్లెలో జన్మించిన నవ్యాంధ్రుల నాయకుడితడు. నారా వంశ కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసిన జ్ఞాన పండితుడితడు. నవ్యాంధ్రుల కళల రాజధాని అమరావతిని నిర్మిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణుడితడు. పట్టి సీమతో పంట పొలాల దాహార్తిని తీర్చిన అభినవ సరార్థర్ కాటన్ ఇతడు. నదులను అనుసంధానం చేసిన అపర భగీరథుడు, ఆంధ్రులందరి అభిమాన నాయకుడు, సువర్ణాంధ్రప్రదేశ్ పరిపాలకుడు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారికి జిఎస్ఎల్ వైద్య విద్యా సంస్థల తరపున స్వాగతం, సుస్వాగతం. 66 ఏళ్ల జీవిత ప్రస్థానం, 4 దశాబ్దాల రాజకీయ ప్రయాణం, వీటన్నిటినీ కలగలిపి తనకంటూ ఒక శకాన్ని నిర్మించుకున్న నిండు చంద్రుడు మన చంద్రన్న. నిరాశన్నది దరిచేరనివ్వడు, నిర్భయంగా ముందుకు సాగుతాడు, నిస్పృహలకు చోటే లేదు, పోరాట పటిమతో దేన్నైనా సాధించగలడు. ప్రతిదీ ఆంధ్రుల అభివృద్ధిని ఆలోచించి సువర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలతో ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష, జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, చంద్రన్న భీమా ఇటువంటి అనేకమైన కార్యక్రమాలతో ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందుకు పూనుకున్నారు మన చంద్రన్న. నవనిర్మాణ దీక్షతో ప్రపంచ దేశాలకు సాటిగా నిలబడగలిగే రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిర్మాణ సాధకుడిగా నడుం బిగించారు మన చంద్రన్న. అన్న చంద్రన్న, నీ ప్రతి అడుగులో మేము అడుగేస్తాం. చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీతో పాటు మేము ముందుంటాం. మన రాష్ట్రంలో వైద్య విద్య తరపున సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మీరు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రతిదాన్ని మన రాష్ట్రం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపే విధంగా మీరు తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. మా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది, అలాగే మీరు మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. మీరు వేసే ప్రతి అడుగులోనూ మేముంటాం. అవినీతి నిర్మూలనకై ఆంధ్రప్రదేశ్లో సాగే ప్రతి కార్యక్రమంలో మీతో మేముండి మీ ఆశలన్నీ, మీ కలలన్నీ నెరవేరుస్తామని ఈ కార్యక్రమం ద్వారా మీకు మనవి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.